ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అడిగితే అధికార వైసీపీ. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, మహిళలు, వృద్ధులు ఎక్కువగా లైన్లో ఉండడం మాకు కలిసి వస్తుంది, మేమే గెలుస్తాం ధీమాగా చెప్తుంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, యువత క్యూ లైన్లో బారులు తీరడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కలిపి ఖచ్చితంగా 100% మేము అధికారంలోకి రాబోతున్నాం అని తెలుగుదేశం కూటమి చెబుతుంది. సో ఎవరి ధీమాలు ఎలా ఉన్నా సరే జూన్ 4th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడుతుంది. ఈలోపు చాలా సంస్థలు తమ పోస్ట్ పోల్ నివేదికలను ఇస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాన్ని చెప్తున్నారు. తాజాగా పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికను అందించింది. సో వాళ్ళ సర్వే, వాళ్ళ పోస్ట్ పోల్ ఆధారంగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లు చూస్తే నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు. ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 3 సీట్లు చూస్తే నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు. ఈ 3 సీట్లు 100% వైసీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగుదేశం కూటమి గురజాల, చిలకలూరుపేట, వినుకొండ, సత్తెనపల్లి. ఈ 4 సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. సో వీళ్ళ అంచనాలు తప్పు అవుతాయా లేదా కరెక్ట్ అవుతాయా, పూర్తిగా రివర్స్ అవుతాయా అనేది మనకి జూన్ 4th మధ్యాహ్నానికల్లా క్లారిటీ వస్తుంది.